ఉత్తరాఖండ్ మదరసాల్లో ఆపరేషన్ సింధూర్ ఒక పాఠ్యాంశం కాబోతోంది. ఈ మేరకు కరికులం చేంజ్ చేయాలని చెప్పేసి అక్కడ మదరసా బోర్డు, ఉత్తరాఖండ్ మదరసా బోర్డు, మదరసా ప్రెసిడెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ మదరసా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముఫ్తీ షమూన్ ఖస్మీ ఆయన ఒక అపీల్ చేశారు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది కేవలం దేవభూమి వేదభూమే కాదు, ఇది యోధుల భూమి, వీర్ భూమి అనే కాన్సెప్ట్ని మదరసాల్లో పిల్లలకి తెలియజేయడం కోసం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అండ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్ మదరసా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ముఫ్తీ షమూన్ ఖస్మీ చేసిన ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు, వెల్కమ్ చేశారు, స్వాగతించారు. ఇది అభిలషణీయ పరిణామం. దగ్గర 430 వరకు మదరసాలు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఇది తీసుకురావాలంటే దీనికి ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. బట్ రీసెంట్గా ఆయన రక్షామంత్రిని కలిశారు, రాజ్నాథ్ సింగ్ని కలిశారు, అలాగే హోంమంత్రిని కూడా కలిశారు ముఫ్తీ షమూన్ ఖస్మీ. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ఎలా దేవభూమి వేదభూమి అని అందరూ కొనియాడతారో అలాగే ఇది యోధుల భూమి, వీర్ భూమి అనేది కూడా తెలియాలి. ఆపరేషన్ సింధూర్ ఎలా క్యారీ అవుట్ చేశారు, ఉగ్ర క్యాంపుల్ని కాశ్మీర్లో ఎలా డిస్మాంటిల్ చేసుకుంటూ వచ్చారు, టాప్ టెర్రరిస్టుల్ని వాళ్ళ కుటుంబాలు పూర్తిగా నేలమట్టం అయ్యేలాగా టెర్రరిస్ట్ క్యాంపులను ఎలా ధ్వంసం చేశారు వివరించడంతో పాటు పిల్లల్లో ఒక జాతీయ భావాన్ని తీసుకురావడం కోసం అలియా వరకు, అలియా అంటే ది రివైజ్డ్ సిలబస్ విల్ బి అప్లికబుల్ అప్ టు ది ఇంటర్మీడియట్. మనం 10+2 అంటాం, వాళ్ళు మద్రసాల్లో అలియా లెవెల్ అంటారు. టు ఎడ్యుకేట్ స్టూడెంట్స్ అబౌట్ ద కరేజ్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ద నేషన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్. నిజమే, అంటే ఈ దేశం కోసం సరిహద్దుల్లో వీర జవాన్లు చేసిన ఒక గొప్ప యుద్ధం గురించి తెలియజేయడం కోసం పిల్లల్లో ఒక జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ఇది నిజంగా అంటే మదరసాల లాంటి వ్యవస్థల నుంచి ఈ రకమైన మూవ్ రావటం చాలా అభిలషణీయ పరిణామం అనే మాట అయితే చాలా బలంగా అనిపిస్తుంది. ఆయన రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినప్పుడు చెప్పారు, దెర్ ఆర్ 451 మదరసాస్ ఇన్ ఉత్తరాఖండ్, ఓవర్ 50,000 స్టూడెంట్స్ కరెంట్లీ ఎన్రోల్డ్. 50,000 మంది ఉన్నారట 450 మదరసాల్లో. సో ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు ఆధ్యాత్మిక విద్యతో పాటు వాళ్ళ ఆధ్యాత్మిక బోధనలు ఉంటాయి అందులో. దాంతోపాటు ఖురాన్తో పాటు ఏం జరుగుతోంది, కరెంట్ అఫైర్స్, కరెంట్ పొలిటికల్గా జరుగుతున్న డెవలప్మెంట్స్, దేశం ఏంటి, దేశం సరిహద్దులు ఏంటి, దేశం కోసం ఏ ఫోర్సెస్ ఎలాంటి ఎన్ని విభాగాల వాళ్ళు పనిచేస్తుంటారు, నేరుగా సైన్యంలో ఎన్ని విభాగాలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు చేసిన ఒక బ్రేవరీ యాక్ట్. ఇప్పుడు మొన్నైతే సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరి గురించి, వీర మహిళలు వీళ్ళిద్దరి గురించి, ఆమె వాళ్ళే జెట్ ఫైటర్స్ ఎలా నడుపుకుంటూ వెళ్ళారు, ఈమెయితే కంప్లీట్ నావల్ వ్యవహారం వ్యోమికా సింగ్ది. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇలాంటి సిలబస్లో ఇంక్లూడ్ చేయాలనేది. అంటే ఇది ఒక తొలి అడుగు మాత్రమే. ఇప్పుడు సోఫియా ఖురేషి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె ఎదుర్కొన్న ఛాలెంజెస్, వాటిని ఓవర్కమ్ చేసిన విధానం, ఒక జెట్ ఫైటర్ని ఆమె ఎలా ముందుకు తీసుకెళ్ళగలదు, అలాగే వ్యోమికా సింగ్ గురించి కూడా మాట్లాడాలి. సో ఇలాంటి మంచి ధైర్యం కనబరిచిన, యుద్ధంలో ధైర్యం కనబరిచిన సైన్యంలో రకరకాల విభాగాలు ఆఫీసర్స్ ఉంటారు, అలాగే జవాన్ల దగ్గర నుంచి మొదలెడితే టాప్ క్యాడర్ వరకు ఎవరెవరు ఎలాంటి సాక్రిఫైసెస్ చేశారు, ఎంత బలంగా ధీటుగా పాకిస్తాన్ని ఎదుర్కొన్నారు, వీటన్నిటికీ సంబంధించిన సమాచారం. ఎట్ ద సేమ్ టైం మదరసాలకు సంబంధించి ఒక కీలకమైన ప్రతిపాదన కూడా ఆయన ముఫ్తీ షమూన్ ఖస్మీ చేసినట్టు సమాచారం. ఏంటంటే అనవసరంగా మదరసాల మీద నిందలేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. మదరసాల్లో మేము రిలీజియస్ ఎడ్యుకేషన్ నేర్పిస్తాం కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా మేము ఎటువంటి పాఠాలు చెప్పటమో లేకపోతే వాళ్ళని నూరిపోసి దేశం వ్యతిరేకంగా తయారు చేయటమో జరగదు. ఎస్, దెర్ ఆర్ అప్రహెన్షన్స్. జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవిడ క్రిస్టినా ఫెయిర్, ఆవిడ రాసిన పుస్తకంలో ఆవిడ షీ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ సెవరల్ ఉమెన్ దోస్ హూ హ్యావ్ సెంట్ దేర్ చిల్డ్రన్ టు ఈ టెర్రర్ క్యాంప్స్. ఉగ్ర శిబిరాల్లో తమ పిల్లల్ని పంపించిన తల్లులతోటి క్రిస్టినా ఫెయిర్ మాట్లాడింది సెవరల్ ఇవి కూడా కోట్స్ వాళ్ళు చెప్పిన మాటలన్నిటి కూడా అక్షరబద్ధం చేస్తుంది ఆవిడ పుస్తకంలో. ఆవిడ ఏం రాసుకుంటూ వచ్చిందంటే, ఏమ్మా ఎలా పంపిస్తున్నారు మీ పిల్లల్ని, వాళ్ళు అక్కడికి వెళ్తే దాంట్లో చనిపోతారు కదా, అంటే చనిపోతే వాళ్ళకి స్వర్గం వస్తుంది, వాళ్ళు స్వర్గానికి వెళ్ళినప్పుడు మా పేర్లు దేవుడికి రికమెండ్ చేస్తారని. అంటే ఏ స్థాయిలో మతమౌఢ్య భావన పేరుకుపోయిందని చెప్పడం కోసం అని చెప్పేసి ఆవిడ మెన్షన్ చేశారు. తల్లులే ఆ రకంగా ప్రేరేపిస్తున్న పరిస్థితి ఉంటే మరి ఇంకా పిల్లలు ఎందుకు రెచ్చిపోరు. అండ్ ఇంకోటి మన రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా
ముఫ్తీ షమాన్ ఖస్మీ ఆయన ప్రస్తావన చేశారు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినప్పుడు. ఏంటంటే ఈ బంగ్లా ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా కలకత్తాలో జొరబడ్డారు. వాళ్ళు అక్కడితో ఆపట్లేదు, వాళ్ళు కంప్లీట్గా లోపలికి చొచ్చుకొచ్చి సూసైడ్ బాంబర్స్ మాదిరి కలకత్తాలోని ప్రధాన స్థావరాలని పేల్చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక క్లరిక్ అంటే బహుశా ప్రీచర్ అంటారో లేకపోతే ముల్లా అంటారో, ఒక మత పెద్ద ఆయన వచ్చి కలకత్తాలో చేసిన బహిరంగ సభ తాలూకు దాంట్లో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు, హిందువులకి పిరికోళ్ళు, వీళ్ళు రక్తం చూస్తే భయపడిపోతారు, వీళ్ళు మహా అయితే వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు బట్టే వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు, అలాగే వాళ్ళ వస్త్రధారణ కూడా, మహిళల వస్త్రధారణ కూడా చాలా నీచంగా ఉంటుంది, మా టార్గెట్ ఒక్కటే సూసైడ్ బాంబర్స్ని మేము కలకత్తా నగరంలో ప్రవేశపెడతాం, పెట్టిన తర్వాత ఒక్కొక్క సూసైడ్ బాంబరు కనీసం 300-400 మందిని చంపుతాడు, వాళ్ళని చంపి తన స్వర్గానికి వెళ్తాడు. సో ఇలాంటి వాళ్ళు మేము ఆల్రెడీ ప్రవేశపెట్టాం కలకత్తాలో. కలకత్తా ఈ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. ఇప్పటి మాట కాదు ఇది, మనకి ఎప్పటి నుంచి తీసుకోవాలంటే వాళ్ళు బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి కలకత్తాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తీసుకుంటే కనుక చాలా స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. బోళ్ళని యుద్ధాలకి, అలాగే బోళ్ళని చారిత్రక కట్టడాలకి, సాంస్కృతిక వారసంపదకి కూడా కలకత్తా చేయను. ఇప్పటికీ హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అక్కడ, వాటిని టార్గెట్ చేసుకొని, డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ టార్గెట్ చేసుకొని ఈ బంగ్లా ఉగ్రవాదులు ఇక్కడ చొరబడ్డారు. వాళ్ళని వెనకల నుంచి పంపించింది ఎవరంటే ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన, ఇటీవలే ఆయన ఫీల్డ్ మార్షల్ కాదు ఫెయిల్డ్ మార్షల్ హోదా పొందిన ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్, ఆయన పంపించాడు. ఆయన ఎవరితో మాట్లాడి పంపించాడంటే మొహమ్మద్ యూనస్ తోటి మాట్లాడి పంపించాడు. మొహమ్మద్ యూనస్ ఎవరు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని. వీళ్ళిద్దరు ఎలా కలిశారంటే వీళ్ళిద్దరిని కలిపింది చైనా కూర్చోబెట్టి మాట్లాడించి ఈస్టు పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కలిస్తే భారతదేశానికి థ్రెట్, మీరు భారతదేశం మెడ కోసేయచ్చు ఆ సియాచిన్ సిలిగురి పాయింట్ దగ్గర, ఆ మెడ అంత జస్ట్ 60 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది, దాన్ని మీరు క్యాప్చర్ చేస్తే ఇక భారతదేశానికి పైన ఉన్న 7 ఈశాన్య రాష్ట్రాలకి లింక్ తెగిపోతుంది, అది మీరు చేయాల్సిందని చెప్పి అసీం మునీర్కిను మొహమ్మద్ యూనస్కి దగ్గరుండి జీపింగ్ గారు పాఠాలు చెప్పి పంపించారు. అందులో భాగంగా ఏంటంటే మునీర్ మొహమ్మద్ యూనస్తో సంప్రదింపులు జరపడం, దరిమిలా ఆ సంప్రదింపులు జరిపిన నెల రోజుల వ్యవధిలోనే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన క్లరిక్, అతను ముల్లా ఉండొచ్చు, అతను బెంగాల్కి వచ్చి బహిరంగ సభ పెడితే మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి ఆమె బేలకళ్ళు వేసుకొని చూసింది కానీ కనీసం చర్య తీసుకోలేదు. చాలా తీవ్రమైన హెచ్చరిక చేశాడు, సూసైడ్ బాంబర్స్ని మేము దింపుతున్నాం. దానికి ఉదాహరణగా ఏంటంటే ఇప్పుడు మనం ఏప్రిల్ 17న సయ్యద్ మునీర్ మాట్లాడిన మాట కూడా గుర్తుంచుకోవాలి. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, అవర్ కల్చర్, అవర్ హెరిటేజ్ అండ్ అవర్ హిస్టరీ ఆర్ డిఫరెంట్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను హింట్ చేశాడు ఆల్రెడీ ఆయన అక్కడ, భారతదేశం మీద మేము దాడి చేయబోతున్నామని. సో ఇదన్నీ ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత అప్రమత్తం అవ్వాల్సిన మేరకు అయ్యాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్, ఉగ్రవాదులు ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచే వస్తారండి. వాళ్ళేం చెప్పి మేము ఫలానా చోట నుంచి వస్తాం మీ మీద అటాక్ చేస్తామని రారు. సో కాశ్మీర్ కొంత అప్రమత్తంగా లేకపోవటం గమనించారు, అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళకి హెల్ప్ చేసింది మక్సర్ ఏజెన్సీ, యుఎస్లో ఉన్నది. ఆ మక్సర్ ఏజెన్సీలోకి ఎవరు ఎంటర్ అయ్యారంటే ఒబేదుల్లా అనే అతను ఎంటర్ అయ్యాడు, ఒబేదుల్లా సయీద్. అతను తన కంపెనీ ద్వారా అక్కడ పార్ట్నర్షిప్ తీసుకొని అక్కడి నుంచి అతను ఎంటర్ అయిన తర్వాత 4-5 నెలలకి పహల్గామ్ అండ్ చుట్టుపక్కల ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, సంపాదన ఎక్కువగా అందించే పర్యాటక ప్రాంతాల ఇమేజెస్ తీసుకొని అతను పాకిస్తాన్కి అటామిక్ ఎనర్జీ కమిషన్కి పంపించడం, దాన్ని ఉగ్రవాదులు వాడుకొని ఏం చేశారో, ఈ విధ్వంసం ఎలా చేశారో మొత్తం చూసిందే. సో ఇవన్నీ కూడా ఈరోజు ఉత్తరాఖండ్ మదరసాల్లో పాఠ్యాంశాలుగా రాబోతున్నాయి. మొత్తం చైనా కుట్ర, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంటు, బంగ్లాదేశ్ అమాయకత్వం నటిస్తూ చైనాతో చేసుకున్న ఒప్పందాలు, వీళ్ళతో పాటు మనకి తాలిబాన్ల చరిత్ర, తాలిబాన్ల పక్కనే యువతల పక్క ఉన్న బలూచిస్తాన్లో ఉన్న బెలూచీల చరిత్ర, బెలూచీల స్వతంత్ర పోరాటం, అలాగే ఒక ఫెయిల్డ్ మార్షల్ స్థాయికి ఎదిగిన సయ్యద్ అసీం మునీర్ బంకర్లలో ఎన్ని రోజుల నుంచి నివసించాడు, ఇవన్నీ కూడా పాఠ్యాంశాల్లోకి రాబోతున్నాయి. అంటే చరిత్ర అసీం మునీర్ని గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే 4 యుద్ధాల తర్వాత కూడా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా భారతదేశం మీద దాడికి తగబడి తీరామోసి ఈ రెసిప్రొకేషన్ వచ్చేప్పటికీ దాక్కున్న అసీం మునీర్, బంకర్లో దాక్కున్న అసీం మునీర్ అండ్ వాళ్ళ ప్రధాని షహబాజ్ షరీఫ్ బహుశా పాకిస్తాన్ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నాడు కదా ఎవరు, సయ్యద్ అసీం మునీర్.
ఎస్, పాకిస్తాన్ చరిత్ర, పాకిస్తాన్ విషపూరిత విధానాల గురించి మా మదరసాల్లో పిల్లలు తెలుసుకుంటారు. మీరు ఎట్లాంటి కుట్రలు చేశారు, ఎలాంటి దుర్మార్గానికి ఒడిగెట్టారు, ఇవన్నీ కూడా మా మదరసాల్లో విద్యార్థులకు అప్ టు ఇంటర్మీడియట్ ముఫ్తీ షమన్ ఖష్మీ, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ మద్రసాస్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఏంటంటే, ది ఇంక్లూజన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఈస్ పర్టికులర్లీ నోటబుల్. దిస్ రీసెంట్ కౌంటర్ టెర్రర్ మిషన్ లాంచ్డ్ ఆన్ 7th May టార్గెటెడ్ 9 terrorist camps located in POK in Kashmir. మే 7న చేసిన ఆపరేషన్ సింధూర్, ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ ఎలా 9 ఉగ్ర క్యాంపుల్ని కూల్చేసింది, ఉగ్రవాదంతో ఎలాంటి విపత్తు ఉంటుంది ప్రపంచ మానవాళికి అనేది చెప్పడం. అంటే మద్రసాలు అంటే మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా క్రిటికల్గా సెన్సిటివ్గా ఉన్న ఏరియాస్ ఎక్కడ, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో మదరసాల సంఖ్య విపరీతంగా ఉంది. సందుకి కూడా కనిపిస్తాయి కొన్ని ప్రాంతాల్లో అయితే. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రత్యేకించి వారంలో ఒకరోజు అచ్చంగా భారతదేశం మీద మనం పోరాటం ఎలా చేయాలి అని చెప్పడం. అట్లాంటి వ్యవస్థ నుంచి దీన్ని సంస్కరించే ప్రయత్నం ముఫ్తీ షమన్ ఖష్మీ చేస్తున్నారు. ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసినప్పుడు మొత్తం వివరాలనే చెప్పారు. రక్షణ మంత్రి కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అండ్ ఇంకోటి, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, ఏ షాడో అవుట్ఫిట్ ఆఫ్ ది పాకిస్తాన్ బేస్డ్ ఎల్ఈటీ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. సో వీళ్ళు ఎవరు, రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎవరు, ఎల్ఈటీ ఎవరు, జైషే మహమ్మద్ ఎవరు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో, యాసిన్ మాలిక్ ఏం చేస్తున్నాడు, ఆయన స్థాపించిన జేకేఎల్ఎఫ్ పరిస్థితి ఏంటి, మొత్తం టాప్ టెర్రరిస్ట్ లీడర్స్ లేకపోతే టెర్రరిస్ట్ సానుభూతి పరులైన నాయకులు మొత్తం దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ దుర్మార్గపు చేష్టలు ఏంటి, ఇవన్నీ కూడా మదరసాల్లో చెప్పబోతున్నారు. వీటి వల్ల దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమాధికారానికి, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి, ఇస్లాం సమాజానికి ఎంత చేటు జరిగిందో దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేసి దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో అనేది నిజంగా హీ హెస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి ముఫ్తీ షమన్ ఖష్మీ. అలా ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల కాశ్మీరీ పండిట్ల ఊచకోత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నింటి మీద ఆయన సమగ్రంగా ఒక పుస్తకాన్ని రాశారు. దాని మేరకు అందులో ఉండే చాలా అంశాలు ఈరోజు ఇక్కడ ఉత్తరాఖండ్ మదరసాల్లో పాఠ్యాంశాలుగా రాబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇటీవల గట్టి నిశ్చయంతో ఉన్నారు. మరోపక్క ఓవైసీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ మదరసాల వ్యవహారం అనేది తెర మీదకి రాబోతోంది. 50% టెర్రర్ క్యాంప్స్ నడుపుతాయనే ఒక నిందో అపవాదో వాస్తవమో తెలియదు, కానీ రోజు మదరసాలు హెడ్లైన్స్లో ఉంటున్నాయి. సో ఇప్పుడు మొన్నటికి మన పట్టుబడ్డ వాళ్ళలో 11 మందిలో పట్టుబడ్డ వాళ్ళలో కూడా అతను ఒక మదరసా స్టూడెంట్, తర్వాత పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా మారిన తర్వాత కూడా వెనకటి భావజాలం, యూపీలో అతనికి నూరిపోసిన భావజాలం ప్రకారం ఏంటంటే అతను ఓపెన్గా చెప్తున్నాడు, మేము చచ్చి స్వర్గానికి వెళ్తాం, మా కుటుంబ సభ్యులకి స్వర్గంలో పేర్లు రికమెండ్ చేయిస్తాం. ఈ 11 మందిలో అతను ఉన్నాడు. జ్యోతి మల్హోత్రా తక్కువేం తినలేదు. ఆవిడ విశాఖపట్నంలో ఒక రక్షణ వ్యవస్థలోని ఒక సీనియర్ అధికారిని ట్రాప్ చేసింది. ఆ వివరాలు కూడా ఇంకా బయటికి రావాలి. పేర్లు కూడా మనం ముందస్తుగా చెప్పలేము, ఎందుకంటే కొన్ని నైతిక నియమాలు ఉన్నాయి కాబట్టి వాటికి లోబడి. మొత్తానికి ఏంటంటే రక్షణ విభాగంలో ఒక కీలకంగా పనిచేసే ఒక అతన్ని ఆమె ట్రాప్ చేసింది విశాఖపట్నంలో. ఆవిడ షీ హాజ్ విజిటెడ్ వైజాగ్ ట్వైస్, 2 సార్లు విజిట్ చేసింది. 2 సార్లు కూడా ఏంటంటే ఆమెకి రైట్ రాయల్ ట్రీట్మెంట్ దొరికింది వైజాగ్లో. ఇవన్నీ కూడా వెలుగులో వస్తాయి. అలాగే పాకిస్తాన్ గూఢచారులు వచ్చి మన దేశంలో ఎలాంటి విధ్వంసం సృష్టించారనేది కూడా మదరసాల్లో పాఠ్యాంశంగా రాబోతుంది. నేనే ముఫ్తీ షమూన్ ఖష్మీ చేసిన ఈ ప్రయత్నాన్ని దేశంలో ఉన్న నాగరిక ముస్లిం సమాజం హర్షిస్తోంది, స్వాగతిస్తోంది. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, అలీగఢ్